జూన్ 21 ఒక డే అని మీరు చూస్తే అదేమో సాలిస్టైస్ అని అంటారు దాన్ని. దాంట్లో ఏంటంటే మనకి ఈక్వల్ డే అండ్ నైట్. వాళ్ళు ఎలా సెలెక్ట్ చేశారంటే ఆ పర్టికులర్ డే దాని గురించి సెలెక్ట్ చేశారు. మనకి యోగా ఏ పద్ధతిలో మనం చేస్తాం, ఏ పద్ధతిలో మనకి బాడీలో హెల్ప్ చేస్తుంది. ఇట్ ఈస్ అ వెరీ హోలిస్టిక్, అంటే అన్ని విధాలుగా మనకి అది హెల్ప్ చేస్తుంది. ఇంటర్నలీ, ఎక్స్టర్నలీ, ఫిజికలీ, మెంటలీ. సో అది మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం కదా, మనం కరెక్ట్గా ఎంజాయ్ చేస్తూ చేసుకున్నాం అనుకోండి, బ్రీదింగ్ కరెక్ట్గా చేస్తూ ఆ ఫామ్ ఇంకో లెవెల్లోనే ఉంటుంది. సో పీపుల్ హూ ఆర్ ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ చక్కగా అడ్వాన్స్డ్ ఆసనాస్ ఇప్పుడు చేస్తారు కదా, దెన్ దే విల్ యాక్చువల్లీ అండర్స్టాండ్ హౌ బ్యూటిఫుల్ ది ఫామ్ ఇస్. సో నేనేమో కంటిన్యూస్లీ ఒక 12 years అయిందండి నేను ప్రాక్టీస్ చేస్తూ. నేను 2013లో స్టార్ట్ చేశాను. 2013 నుంచి ఈ రోజు 2025, ఒక 12-13 years అయింది నేను ప్రాక్టీస్ చేస్తూ. నేను నిజంగా చెప్తే ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. ఎంత బ్యూటిఫుల్ మూవ్మెంట్స్ ఉంటాయి. మనం కరెక్ట్గా బ్రీదింగ్ చేసుకుంటూ మనం చేసామనుకోండి, అలాగా ఫ్లో అయిపోతూ ఉంటాం. సో దానివల్ల నేను ప్రాక్టీస్ చేస్తూ, నేను లెర్న్ చేసుకుంటూ, నేను టీచ్ చేస్తున్నాను. సో ఆ టీచింగ్లో కూడా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది స్టూడెంట్స్లో. చాలా మంది రికవరీస్ కోసం వస్తారు. ఇంజురీస్ ఉంటాయి, స్పోర్ట్స్ ఇంజురీస్ ఉంటాయి, లేకపోతే వైరల్ ఫీవర్, లేకపోతే ఏదైనా క్యాన్సర్ రికవరీ మెయిన్ గా. అలాంటి వాళ్ళు కూడా కరెక్ట్ గా మనం ప్రొసీజర్ ఫాలో అయ్యామనుకోండి, ఏ ఆసనాలు, ఏ బ్రీదింగ్ టెక్నిక్స్ అలా చేస్తే వాళ్ళకి లాభం అవుతుంది. బట్ యూ హ్యావ్ టు బి అ గుడ్ ట్రైన్డ్ టీచర్. ఐఎమ్ సర్టిఫైడ్ టీచర్. నేను ఒక 850 hours ఆఫ్ డిఫరెంట్ టీచర్స్ ట్రైనింగ్స్ తీసుకున్నాను. దానివల్ల ఐఎమ్ ఏబుల్ టు టీచ్ ద డైనమిక్ ఫామ్, ఐఎమ్ ఏబుల్ టు టీచ్ ది కామింగ్ ఫామ్ ఒకటి ఉంటుందండి, డైనమిక్ ఫామ్ ఒకటి ఉంటుంది. ఇన్ యోగా అని ఒకటి ఉంటుంది, దేంట్లో కామింగ్ ఉంటుంది. అంటే మీరు స్లోగా నిదానంగా బ్రీదింగ్ చేసుకుంటూ పోస్చర్స్ హోల్డ్ చేస్తూ చేస్తారు. రెండోది డైనమిక్ గా ఉంటుంది, ఎనర్జైజింగ్ గా ఉంటుంది. దాంట్లో మీకు అన్ని మసిల్స్ ఎంగేజ్ అవుతాయి. సో స్వెట్ కూడా బాగా అందులో వస్తుంది. సో అది ఇంకో విధానం. సో నేనేమో బికాజ్ నేను 2 విధానంలో నేను సర్టిఫైడ్ ఉన్నాను. సో నేను 2 బ్లెండ్ చేసి మా స్టూడెంట్స్ ఇస్తాను, డిపెండింగ్ ఆన్ వాట్ దేర్ రిక్వైర్మెంట్ ఇస్.